రాజయ్య గారు, ఈ సుప్రీంకోర్టు తీర్పుతో మాదిగల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. విద్యార్థుల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ, ఆర్థిక రాజకీయాల్లో కానీ ఏ విధంగా వెసులుబాటు ఉంటుందంటారు ఇప్పుడు? సో తప్పకుండా 30 సంవత్సరాలు నిరంతరంగా ప్రజాస్వామ్యబద్ధంగా అహింస మార్గంలో అంబేద్కర్ భావజాలాన్ని సమాజంలో తీసుకుపోవడం కాకుండా ఈ దండోరా ఉద్యమం ద్వారా, అంటే ఎంఆర్పిఎస్ ఉద్యమం ద్వారా మాదిగ జాతే కాకుండా సమాజంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని చూసి అనేక కుల పోరాటాలు రావడం జరిగింది. బీసీ గర్జన కావచ్చు, తర్వాత ఎస్టీలకు సంబంధించింది, తర్వాత ఓబీసీలకు సంబంధించింది, తర్వాత ముదిరాజులకు సంబంధించింది, అన్నీ కూడా వారి జనాభాలు ఎక్కడ మా వాటా మాకు రావాలనే స్థాయికి వెళ్ళి ఒక సామాజిక ఉద్యమంగా మారిపోయింది ఎంఆర్పిఎస్ అనేది. సో ఆ రకంగా ఈరోజు అనేక మందికి ఎంఆర్పిఎస్ ఉద్యమము ఆదర్శంగా మిగిలింది. అంతెందుకు ఈరోజు తెలంగాణ ఉద్యమము ఇక్కడ తెలంగాణలో బలపడడానికి కారణము అంతకుముందు మాదిగ రిజర్వేషన్ పోరాటంలో పనిచేసే దళితులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మాకు 12% రిజర్వేషన్ వస్తుందని చెప్పేసి మాదిగ బిడ్డలు తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయడం జరిగింది. నేను ఒక అధికార కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తిరిగాను. అదేవిధంగా 94లో కృష్ణమాదిగ చేయి పట్టుకొని దండోరా ఉద్యమంలో నేను డాక్టర్ తాటికొండ రాజయ్య మాదిగా అని చెప్పుకోవడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చింది మరి మందకృష్ణ మాదిగ గారు. నేను ఒక పిల్లల వైద్యుడిగా జాతీయ స్థాయిలో మంచి పేరున్న డాక్టర్గా ఉండి కూడా నా కులం పేరు అప్పటి వరకు చెప్పుకోలేదానికి అవకాశం రాలే. కానీ ఎప్పుడైతే మందకృష్ణ మాదిగ ఉద్యమం మొదలుపెట్టి నారవారిపల్లి నుంచి వెళ్ళి అసెంబ్లీకి పాదయాత్ర చేస్తే ఆ పాదయాత్ర ద్వారా నాకు ఉద్యమంలో డైరెక్టర్ పనిచేసి రీజనల్ కోఆర్డినేటర్గా తెలంగాణ రీజియన్లో పనిచేసి ఆ రకంగా మాదిగ సమాజానికి గుర్తింపు పొందే స్థాయికి తెలంగాణ మొత్తము మాదిగ ఉద్యమంలో ఉండి తిరగడం జరిగింది. అదే స్ఫూర్తితోటి తెలంగాణ ఉద్యమంలో ఒక మాదిగ బిడ్డగా మళ్ళీ తెలంగాణ మొత్తం రెండోసారి తెలంగాణ ఉద్యమంలో అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మళ్ళీ తిరగదు. అంటే నాకు స్ఫూర్తి దండోరా. అటు తర్వాత తెలంగాణ ఉద్యమంలో పనిచేయడం జరిగింది. ఈ రెండిట్లో గట్టిగా పనిచేశాను కాబట్టి మాదిగ బిడ్డగా నన్ను గుర్తించి మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారు నాకు మరి తెలంగాణ రాష్ట్రానికి తొలి ఉప ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా నా చేతనే నిండు సభలో మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తూ మరి తీర్మానం చేసి ఢిల్లీకి పంపించడం జరిగింది. ఆ ఢిల్లీకి నవంబర్ 29, 2014లో మేము మరి మోషన్ చేసి ఏమంటారు ఏకాగ్ర తీర్మానం చేసి పంపిస్తే మరి అక్కడ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరి తర్వాత కేసీఆర్ మోడీ గారికి ఇచ్చి అతి త్వరలో ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలని చెప్పేసి అడగడం జరిగింది. సో అప్పుడున్న బీజేపీ ప్రభుత్వము ఏబీసీలకు అనుకూలంగా లేదు కాబట్టి ఆనాడు రాలేదు. తాత్పర్యం జరిగి ఇప్పుడు 100 రోజుల్లో బీజేపీ చేస్తారన్నది కనీసం ఇప్పటికైనా మరి వారు కూడా సహకరించారు. అటు బీజేపీ, ఇక్కడ కాంగ్రెసు, అక్కడ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుండి కూడా సామాజిక ఉద్యమంలో అటు తెలంగాణ రాష్ట్ర సాధించడానికి బీజమే మాకైతే దండోరా ఉద్యమం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలో లేదా తెలంగాణ ఉద్యమంలో అత్యధికంగా పాల్గొన్న వాళ్ళు మాదిగలు, డప్పు కొట్టిన వాళ్ళు మాదిగలు, గజ్జగట్టిన వాళ్ళు మాదిగలు, తర్వాత ధూమ్ధామ్ కళాకారులు మాదిగలు, కవులు అందరూ కూడా మాదిగలు. ఎక్కువ మంది చనిపోయిన వాళ్ళు మా తెలంగాణ మాకు కావాలని చనిపోయిన వాళ్ళు కూడా మాదిగలే. సో ఆ స్ఫూర్తితోటే మాదిగ అస్తిత్వాన్ని, మాదిగ ఉనికిని, మాదిగ ఆత్మగౌరవాన్ని కాపాడడం కోసము నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలో పోవడానికి మాదిగ బిడ్డగా నేను చాలా గర్వపడుతున్నాను. ఆనాడు దండోరా ఉద్యమంలో ఉన్నందుకు ఆ రకంగా దండోరా ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉండి తొలి ఉప ముఖ్యమంత్రి అయిన ఒక మాదిగ బిడ్డగా ఇట్స్ ద హిస్టారికల్ ఈవెంట్ ఇన్ తెలంగాణ. హూ ఈజ్ ద ఫస్ట్ డిప్యూటీ సీఎం తెలంగాణ అంటే ఈరోజు చరిత్రలో మిగిలిపోయేటట్టు ఒక పక్క మాదిగ దండోరా ఉద్యమం అయితే రెండో పక్క తెలంగాణ రాష్ట్ర సాధన. ఇక్కడ కృష్ణమాదిగ అయితే అక్కడ కేసీఆర్ వల్ల ఈరోజు చరిత్రలో ఒక మాదిగ బిడ్డగా నా స్థానం ఉన్నదని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను.